గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే టీటీడీ బోర్డు అవసరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అందరూ కూడా దాదాపు గత 3 నెలల నుంచి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం, బ్రహ్మాండంగా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తుల కోసం వసతి సౌకర్యం కానీ, అన్నప్రసాదాల సౌకర్యాలు కానీ, మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీలు ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగంతో కోఆర్డినేషన్లో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడా కూడా రవాణా సౌకర్యాలు కానీ, పార్కింగ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఏర్పాటు పూర్తి చేసుకోవడం, పార్కింగ్ కాకుండా కింద తిరుపతిలో అదనపు పార్కింగ్ ఏర్పాటు చేసుకొని వెహికల్ మూవ్మెంట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వస్తున్నటువంటి భక్తులు మరీ ముఖ్యంగా గరుడ సేవ నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు లక్షలాది మంది భక్తులు తిరుమలలో ఉండి స్వామివారి వాహన సేవ తెలిపించే కార్యక్రమం చేశారు. మూలవారం దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఈ లక్షలాది మంది భక్తుల కోసం 9 రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసినటువంటి అధికార యంత్రాంగం అంతా
దాంట్లో మరీ ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, పోలీస్ యంత్రాంగం దాదాపు 7,300 మంది జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిబిఎస్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే పనిచేశారో వారందరినీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే 9 రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసి పకడ్బందీ బందోబస్తు ఈ కార్యం నిర్వహించారు. అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్ దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు, ఎంతోమంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఐపీఎస్ఆర్టీసీ స్టాఫ్, టీటీడీ నుంచి డెప్యుటేషన్గా వచ్చినటువంటి 640 మంది స్టాఫ్, వాళ్ళందరూ కూడా ఎన్ని రోజుల పాటు కృషి చేశారు. అదేవిధంగా ఇవాళ చక్ర స్నానం సందర్భంగా కూడా ఎంతోమంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, శ్రీవారి సేవకులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి స్విమ్మర్స్ వీరందరూ కూడా సేవలు అందించారు. వందలాది మందికి సరైన సమయంలో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతోమంది మెడికల్ పారామెడికల్ స్టాఫ్ సేవలు అందించారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది రిలీజియస్ స్టాఫ్, ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో మిగతా అర్చక స్వాములు, అదేవిధంగా జీఎంగారు ఆధ్వర్యంలో మిగతా రిలీజియస్ స్టాఫ్ వాళ్ళప్పుడు కూడా ఎప్పటికెప్పుడు ఈ క్యాంకర్ ఇవన్నీ కూడా ఆగముక్తంగా నిర్వహించే కార్యక్రమం చేశారు. దేవాలయంలో కూడా భక్తులందరికీ మూలవర్ల దర్శనం కల్పించారు. ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు 9 రోజుల పాటు తిరుమల వచ్చి వాహన సేవలు వీక్షించి మూలవర్ల దర్శనం చేసుకున్నారు. వారందరూ కూడా టీటీడీ ఏర్పాట్ల మీద, అది బాడా సీట్స్లో కూర్చున్నప్పుడు అన్నప్రసాదాలు కానీ, వసతి ఫెసిలిటీస్ కానీ, మూలవర్ల దర్శనం కానీ, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు కానీ, రవాణా సౌకర్యం కానీ, సెక్యూరిటీ బందోబస్తు కానీ, మెడికల్ ట్రీట్మెంట్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి భక్తులు అందరూ కూడా ఓపికగా వాహనసేవ వీక్షిస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. స్వామివారి కృపా కటాక్షలు వాళ్ళందరికీ ఎప్పటికైనా కలుగుతుందని ప్రార్థిస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఎప్పటికెప్పుడు టీటీడీ ఇచ్చినటువంటి సమాచారాలు, సలహాలు, సూచనలు భక్తులు అందరికీ తెలియజేస్తూ అవగాహన కల్పిస్తూ ఎంతో సహకరించారు. ఈ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ని బిల్డ్ చేయడానికి ఎంతో అయిన వాళ్ళు కూడా కృషి చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దాదాపు 28 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి 298 కళా బృందాలు ప్రజల్ని ఆకట్టుకునే విధంగా రోజువారీగా ఉదయం సాయంత్రం కళా ప్రదర్శన ఇచ్చారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ స్వామివారి కృపకటాక్షలు వారికి కూడా కల్పించి ప్రార్థిస్తున్నారు. మరి ఒక్కసారి సమర్థవంతంగా ఈ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవం నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమస్కారం తెలుపుకుంటూ స్వామివారి కృపకటాక్షలు అందరూ ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర.